ఎప్పుడు ఒకేలా కాకుండా చికెన్ ఫ్రై ఈసారి ఇలా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లవంగం చెక్క, జాపత్రి, యాలకులు దంచి పక్కన పెట్టేసుకోవాలి. శుభ్రంగా కడిగిన చికెన్‌లో తినే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ అంత పసుపు, తగినంత సాల్ట్, 1, 2 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి 20 నిమిషాలు. 20 నిమిషాల తర్వాత కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని స్లైస్‌లా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఇది కచ్చా పచ్చాగా వేగిన తర్వాత 2 పండు టమోటాలు గ్రైండ్ చేసి వేసుకోండి. పచ్చి వాసనంతా పోయిన తర్వాత మసాలా కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఇందులో నీళ్లు ఉడతాయి కాబట్టి అవన్నీ ఎగిరిపోయేలాగా చూసుకోవాలి. తగినన్ని నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలి. ఇదంతా ఉడికిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న లవంగం చెక్క పౌడర్, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఉప్పు, కారం తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఎందులోకైనా గానీ సూపర్ అంటే సూపర్‌గా ఉంటుంది. మీకు డ్రైగా కావాలా, మసాలా కావాలా అనేది మీ ఇష్టము. అంతేనండి. సబ్స్క్రైబ్